ఈ తేదీల్లో పుట్టిన వారికి బద్ధకం ఎక్కువ. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందేమో చూసుకోండి. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క నెంబర్కి ఏదో ఒక గ్రహంతో సంబంధం ఉంటుందంట. మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జోడించాలి. దాని ద్వారా వచ్చే సంఖ్య మీ రాడిక్స్ అవుతుంది. ఉదాహరణకు నెలలో 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తులు రాడిక్స్ సంఖ్య 3. సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 3 ఉన్న వ్యక్తులను పాలించే గ్రహం దేవగురు బృహస్పతిగా పరిగణిస్తారు. రాడిక్స్ నెంబర్ 3 ఉన్నవారిలో ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుందం. వీరు తమ సొంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వారి జీవితంలో ఇతరుల జోక్యాన్ని అసలు ఇష్టపడరు. అంతేకాదు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు. కానీ కొన్ని లోపాల వల్ల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏ నెలలోనైనా 30వ తేదీన జన్మించిన వారు చాలా మర్యాదగా, దయతో ఉంటారు. అయితే వీరు చాలా బద్ధకంగా ఉంటారంట. ఏదైనా పని చేసే ముందు దాని లాభనష్టాలు ఆలోచించుకోరు. వారికి ఏ పని చేయాలని అనిపించదు. చాలా సార్లు వారు తమ ముఖ్యమైన పనిని చాలా కాలం పాటు వాయిదా వేస్తూ ఉంటారు. తరచుగా ఇతరులపై ఆధారపడతారు. ఈ బద్ధకం కారణంగా వీరి అభివృద్ధి కుంటుపడుతుందంట. దీని కారణంగా ఈ సంఖ్య ఉన్న వ్యక్తులు జీవితంలో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల సోమరితనానికి దూరంగా ఉండండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. వాటిని సాధించడానికి ప్రతిరోజు కృషి చేయండి. దీనివల్ల మీరు మీ కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు. ఏ నెలలోనైనా 12 లేదా 21వ తేదీల్లో పుట్టిన వారికి బద్ధకం పెద్ద సమస్య. వారు తమ జీవిత లక్ష్యాల గురించి ప్రతిష్టాత్మకంగా ఉంటారు. కానీ సోమరితనం కారణంగా వారు ప్రతి పనిని ఆలస్యం చేస్తారు. జీవితంలో పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోరంట. వీరు సుఖాలతో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. ఈ కారణం వీరి జీవితంలో వైఫల్యానికి కారకంగా మారుతుంది. స్వతహాగా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటమే కాకుండా జీవితంలో కాస్త చురుగ్గా మారితే ప్రతి పనిలోనూ ఆశించిన విజయాన్ని సాధించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.